యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ అగ్రనేతల బృందం భారీగా పర్యటించింది. ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు అసెంబ్లీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ కలిసి భువనగిరి మండలం వడపర్తి గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో ఉన్న వరి ధాన్యపు కుప్పల వద్దకు వెళ్లి రైతాంగంతో నేరుగా మాట్లాడారు. కొనుగోలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, ఐకేపీ కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలపైన అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం పూర్తిగా కొనే వరకు రైతుల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా బీజేపీ నేతలు భరోసా ఇచ్చారు. పంట నష్టపోతే రైతు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అధిక వర్షాల ద్వారా ఒకవైపు డ్రౌట్ ద్వారా పంట నష్టం జరిగితే పట్టించుకునే నాదుడు లేడు. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉంటే కనీసం ఫసల్ బీమాలో మీరు జాయిన్ కావాలన్నటువంటి ధ్యాస కూడా లేనటువంటి ప్రభుత్వం, రైతులను నిండుగా నిట్టేటా ముంచినటువంటి ప్రభుత్వం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చిన ప్రభుత్వం, ఏ రైతుల ఓట్లతోటో గద్దెనెక్కినవో ఆ రైతులను నట్టేట ముంచినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు, మీరు ఇచ్చిన మాట ప్రకారం చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మీ మెడలు వంచుతుంది, మీ ఇదే రకంగా మిమ్మల్ని వెంబడిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. పంట నష్టపోతే